మహబూబ్ నగర్ జిల్లా పిల్లిగుండు వద్ద నేషనల్ హైవే 167 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్ ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం కాగా మరో లారీ డ్రైవర్ ను స్థానికులు కాపాడారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. కి మనకు ఒకటి లారీ యాక్సిడెంట్ అయిందనేసి కాల్ రావడం జరిగింది హన్వాడ పోలీస్ స్టేషన్కి. మనకు మహబూబ్ నగర్ నుంచి టువర్డ్స్ తాండూర్ సైడ్ వెళ్తున్న ఒక ఐరన్ షీట్స్ లోడ్ ఉన్న లారీని ఆపోజిట్లో టువర్డ్స్ మహబూబ్ నగర్ వస్తున్న ఒక ఇథనాల్ ట్యాంకర్ కొట్టేయడం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్ పల్టీలు కొట్టి మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న డ్రైవరు చనిపోయినట్లుగా ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. ఆ నెంబర్ని బట్టి మనం ఓనర్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ట్యాంకర్ ఓనర్ని అతను మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. మనకు ఈ లారీ ఐరన్ షీట్స్ లారీ ఏదైతే ఉందో ఆ లారీలో ఉన్న డ్రైవర్కి మైనర్ ఇంజురీస్ అయింది. ఎలాంటి డేంజర్ లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో 167 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్తో పాటు దానికి ఎదురుగా వస్తుండేటువంటి ఐరన్ రోడ్తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ యొక్క ఇథనాల్ ట్యాంకర్కి సంబంధించినటువంటి డ్రైవర్ సజీవ దహనం కావడం జరిగింది. అయితే కర్ణాటక నుంచి ఇటు మహబూబ్ నగర్ వైపు వస్తుండేటువంటి ఇథనాల్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకరు ఓవర్ స్పీడ్ వస్తుండేటువంటి క్రమంలో ఎదురుగా వస్తుండేటువంటి యొక్క ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తమై ఎడమ వైపుకు మలుపుతున్నప్పటికీ కూడా వెనుక వైపు భాగం దీన్ని ఢీకొనడంతో అతివేగంగా వస్తుండేటువంటి ఇక్కడ బోల్తా పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ చెలరేగినటువంటి మంటలు ఒక్కసారి ఎగిసిపడుతుండేటువంటి ఒక దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపు 3 గంటల పాటు ఇంకా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మంటలు అదుపులోకి రావటం లేదు. అయితే ఈ యొక్క ప్రమాదానికి ఈ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇథనాల్ సంబంధించినటువంటి యొక్క ట్యాంకర్ డ్రైవర్ అతివేగం అజాగ్రత్త కారణం అని చెప్తున్నారు. అయితే పిల్లిగుండు వద్ద జరిగినటువంటి యొక్క ఘటనలో రోడ్డు పైన ఒక గోతి ఉంది. ఆ క్రమంలో దాన్ని తప్పించేటువంటి దానికోసం ఈ యొక్క డ్రైవరు ముందరకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ఘటనా స్థలంలో ఎట్లా జరిగింది అనేటువంటి దానిపైన పరిశీలించడం జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో స్థానికంగా ఈ యొక్క పిల్లిగుండు దగ్గర ఉండేటువంటి మురళి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క మిద్దెపై నుంచి ఘటన జరిగినప్పుడు భారీగా శబ్దం వచ్చిందని చెప్తున్నారు. తాను ఇక్కడ వచ్చే లోపలనే ముందరికి వెళ్ళి ఇక్కడ చెట్టును ఢీకొనేటువంటి క్రమంలో ఈ యొక్క ట్యాంకర్ బోల్తా పడింది. అందులో నుంచి మంటలు రావడం జరిగింది. అయితే ఎవరైతే ఐరన్ లోడ్తో వెళ్తున్నట్టు లారీలో ఉండేటువంటి డ్రైవర్ని మాత్రం తాను రక్షించాడు, అతను ఆహాకారాలు చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం అతనికి స్వల్ప గాయాలతో బయటపడి అతను మాత్రం దీంట్లోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. మొత్తంగా ఒక్కసారి జరిగినటువంటి యొక్క ఘటనతో స్థానికులంతా ఉలిక్కిపడడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు మాత్రము అతివేగం అజాగ్రత్త కారణం అని చెప్తున్నారు. ఈ యొక్క ఇథనాల్కి సంబంధించినటువంటి డ్రైవరు కోజ్గిలో కూడా అతివేగంగా వచ్చినట్టు సమాచారం ఉంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క ఘటన మాత్రం స్థానికంగా కొంత స్థానికులను భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి.